నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు బోధిరాజు కుమార సూక్తంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. బోధిరాజు కుమారుడు బుద్ధుణ్ణి ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత అంటే భోజనానికి ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత ఆయనతోటి భోజనం పూర్తయిన తర్వాత కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. సుఖంతో రాదు, దుఃఖంతో సుఖం వస్తుంది అని చెప్తాడు రాజకుమారుడు. నేను కూడా అలాగే అనుకునేవాడిని బోధిసత్వుడిగా ఉన్నప్పుడు అని బుద్ధ భగవానుడు ఇంకా మొదలు పెడతాడు. తాను బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఎటువంటి కఠినమైన సాధనలు చేశాడు, శరీరాన్ని ఎంత కష్టపెట్టాడు, అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, గతంలో ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ ప్రయత్నానికి సంబంధించి ఇంతటి తీవ్రమైన కఠినమైన కటువైన బాధలను అనుభవించలేదు. బాధలకు ఇది చరమస్థితి, ఇంతకు మించినవి ఉండవు. భవిష్యత్తులో ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ ప్రయత్నానికి సంబంధించి ఇంతటి తీవ్రమైన కఠినమైన కటువైన బాధలను అనుభవించడు. బాధలకు ఇది చరమస్థితి, ఇంతకు మించినవి ఉండవు. వర్తమానంలో కూడా ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ ప్రయత్నానికి సంబంధించి ఇంతటి తీవ్రమైన కఠినమైన కటువైన బాధలను అనుభవించలేదు. బాధలకు ఇది చరమస్థితి, ఇంతకు మించినవి ఉండవు. నేను ఈ కటువైన దుష్కరమైన ప్రయత్నంతో కూడా ఉత్తర మనుష్య ధర్మాన్ని అరియులు పొందే జ్ఞాన దర్శన విశేషాన్ని పొందలేకపోయాను. బోధకు ఇంకొక మార్గం ఉంటుందా? రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, నాకు నా తండ్రి శాక్యుడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు బోధిసత్వుడు చెప్తున్నాడు, నాగలితో దున్నుతూ ఉండగా నేను చల్లని నేరేడు చెట్టు కింద కూర్చుండి కామాల నుండి అకుశల ధర్మాల నుండి విడివడి వితర్కంతో విచారంతో కూడి ఉండి వివేకం నుండి కలిగే మొదటి ధ్యాన సమాధిని పొందాను. అదే బోధికి మార్గమేమో అనిపించింది. అప్పుడు ఆ జ్ఞాపకాన్ని బట్టి అదే బోధికి మార్గమని తెలిసింది. అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను కామాలకు అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న సుఖం అంటే భయపడుతున్నానా? అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను కామాలకు అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న సుఖం అంటే భయపడటం లేదు. అంటే ఇవన్నీ కూడా తనకు తాను స్వయంగా ప్రశ్నించుకున్నాడు బోధిసత్వుడు. మనం కూడా మనకి మనం ప్రశ్నించుకోవాలి, ఏ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా అనిపిస్తుంది. సో ఇంకా రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఈ దుర్బల శరీరంతో ఆ సుఖాన్ని పొందడం సులభం కాదు. నేను అన్నం కూరలతో స్థూలమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు నేను అన్నం కూరలతో స్థూలమైన ఆహారాన్ని తీసుకున్నాను. శ్రమణ గౌతముడు ధమ్మాన్ని పొందితే దానిని మాకు చెప్తాడు అని అప్పుడు పంచవర్గీయ భిక్షువులు నన్ను సేవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా శ్రమణ గౌతముడు బుద్ధుడవుతాడు అనే ఆశతోటి నాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కఠినమైన సాధనలు చేస్తూ ఉన్నారు. నేను అన్నం కూరలతో స్థూలమైన ఆహారాన్ని తీసుకోవడం చూసి ఆ పంచవర్గీయ భిక్షువులు శ్రమణ గౌతముడు సంగ్రహపరుడు అయ్యాడు, ప్రయత్నాన్ని మానుకొని భోగ జీవితానికి మరలినాడు అని విరక్తులై వాళ్ళు నన్ను విడిచిపోయారు. రాజకుమార, ఆ విధంగా నేను స్థూలమైన ఆహారాన్ని తీసుకుంటూ బలాన్ని పొంది కామాలకు వేరుగా అకుశల ధర్మాలకు వేరుగా సుఖం అంటే మొదటి ధ్యాన సమాధిని పొందాను. వితర్కం విచారం ఉపశమించగా రెండవ ధ్యాన సమాధిని, మూడవ ధ్యాన సమాధిని, నాలుగవ ధ్యాన సమాధిని పొందాను. ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, క్లేశరహితమైన
మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వ నివాసాలు అంటే పూర్వజన్మల స్మరణ జ్ఞానం కోసం నా మనసుని వంచాను. ఒక జన్మను, 2 జన్మలను, 3, 4 అలా ఎన్నో జన్మలు ఇలా ఆకారంతో లక్షణాలతో ఈ జన్మలో ఈ విధంగా జన్మించాను, అప్పుడు ఇంతటి దుఃఖాన్ని పొందాను, ఇన్ని మంచి పనులు చేశాను, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక చోట జన్మించాడు, ఇలా అనేక పూర్వజన్మలను స్మరించాను. రాజకుమార, ఈ విధంగా నేను ఆ రాత్రి మొదటి జాములో మొదటి విద్యను పొందాను. అప్రమత్తంగా ఉండి ప్రయత్నశీలురైన వారికి కలిగినట్లుగా అవిద్య అంతమైంది, విద్య ఉత్పన్నమైంది, చీకటి అంతమైంది, వెలుగు ఉత్పన్నమైంది. ఇది ఎప్పుడు ఆయన జ్ఞానోదయం పొందిన రాత్రి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణులు అంటే మిగిలిన ప్రాణులు జనన మరణ జ్ఞానం కోసం వంచాను. మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, సువర్ణంతో, దుర్వర్ణంతో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకున్నాను. అంటే ఈ ప్రాణి ఇక్కడ పుట్టడానికి కారణం ఏంటి, తర్వాత ఇంకో చోట పుడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇలాగా ప్రతి ప్రాణి యొక్క అక్కడ ఉన్న తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకున్నాను. రాజకుమార, ఈ విధంగా నేను ఆ రాత్రి నడిజాములో 2వ విద్యను పొందాను. మొదటిది పూర్వజన్మల స్మృతి, 2వది ఎదుటి వాళ్ళ మనసుని అంటే ఇదే తెలుసుకోవడం అనమాట. వాళ్ళు ఇక్కడ పుట్టడానికి కారణం ఏంటి, వాళ్ళ కర్మల అనుసారంగా ఇక్కడ పుడుతున్నారు అనేది తెలుసుకోవడం 2వ విద్య. సో ఆ విద్య ఉత్పన్నమైంది, చీకటి అంతమైంది, వెలుగు ఉత్పన్నమైంది. ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవ క్షయ జ్ఞానం కోసం వంచి ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇది దుఃఖ కారణమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇది దుఃఖ నిరోధమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇది దుఃఖ నిరోధగామిని మార్గమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇవి చిత్త మలినాలు అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. ఇది చిత్త మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. ఇది చిత్త మలినాల నిరోధమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. ఇది మలినాలను నిరోధించే మార్గమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. వాటిని గురించి నేను ఆ విధంగా తెలియడం వలన, ఆ విధంగా చూడటం వలన కామ మలినాల నుండి నా చిత్తం విముక్తమైంది, భవ మలినాల నుండి నా చిత్తం విముక్తమైంది, అవిద్య మలినాల నుండి నా చిత్తం విముక్తమైంది. నేను అంటే విముక్తుడనైనాను. ఇది విముక్తి అనే జ్ఞానం కలిగింది. జన్మ నశించింది, బ్రహ్మచర్యం సఫలమైంది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను. రాజకుమార, ఆ రాత్రి జాములో 3వ విద్యను పొందాను. అప్రమత్తంగా ఉండి ప్రయత్నశీలురైన వారికి కలిగినట్లుగా అవిద్య అంతమైంది, విద్య ఉత్పన్నమైంది, చీకటి అంతమైంది, వెలుగు ఉత్పన్నమైంది. అప్పుడు రాజకుమార, నాకు ఇలా అనిపించింది, నేను పొందిన ఈ ధర్మం గంభీరమైంది, దర్శించడానికి కఠినమైంది, అవగాహన కావడం కష్టమైంది, శాంతమైనది, ఇంకా ఉత్తమమైనది, తర్కంతో పొందజాలినది, నిపుణులైన పండితులతో తెలియబడేది. ఈ ప్రజలు విషయ ఆసక్తిలో ఆనందించేవారు, విషయ ఆసక్తిలో సంతోషించేవారు, ఆసక్తిలో ఆనందించేవారు, ఆసక్తిలో సంతోషించేవారు అయిన ఈ ప్రజలకు ఈ కారణతత్వం పఠించే సముపాదం దర్శించడం కఠినమైంది. అన్ని సంస్కారాలు శాంతించే, అన్ని ఉపతులు తొలగిపోయే, తృష్ణ నశించే ఈ విరాగం, నిరోధం, నిబ్బానం
దర్శించ కఠినమైనది. నేను ఈ ధమ్మాన్ని బోధించినప్పటికీ దానిని తెలుసుకోలేకపోతే నాకు ఆయాసం, కష్టమే మిగులుతుంది. అప్పుడు రాజకుమార, అంతకుముందు విని ఉండని ఈ గాథలు అసువుగా నాలో నుంచి వచ్చాయి. కష్టం మీద నేను పొందిన రాగద్వేషరహితమైన ఈ ధమ్మాన్ని నేను ప్రకాశింపజేసిన సులభంగా అర్థమయ్యేది కాదు. ప్రవాహానికి ఎదురుగా నడిచేది నిపుణమైన, గంభీరమైన, దర్శింప కఠినమైన, సూక్ష్మమైన చీకటిని తొలగించే ఈ ధర్మం రాగంలో ఆనందించే వారికి తెలియబడదు. అంటే ప్రజలు ఈ ఇంద్రియ సుఖాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఆ ఆసక్తుల్లోనే సంతోషిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ ధర్మం చెప్పడం వల్ల అర్థం చేసుకోవడం కష్టము. ఇలా చెప్పడం వల్ల నాకు ఆయాసమే మిగులుతుంది తప్ప వాళ్ళు అర్థం చేసుకోలేరు అనుకొని ఇంక నేను చెప్పకూడదు అనుకుంటాడనమాట బుద్ధుడు అయిన తర్వాత. రాజకుమార, నేను ఈ విధంగా ఆలోచించగా ధమ్మదేశనం అంటే ధమ్మబోధ వైపు కాక నా చిత్తం అల్పోత్సాహం వైపు వంగింది. అప్పుడు రాజకుమార, ఒక సహంప్రతి బ్రహ్మ నా చిత్తంలోని ఆలోచనను తన చిత్తంతో తెలుసుకొని ఇలా అనుకున్నాడు. అయ్యో లోకం నశిస్తుంది, తథాగతుడు అర్హంతుడు ఇంకా సమ్మా సంబుద్ధుని చిత్తం ధమ్మదేశనం అంటే ధమ్మ ఉపదేశం గురించి అల్పోత్సాహి అయింది. అప్పుడు సామపతి బ్రహ్మ బలవంతుడు చాపిన చేతిని ముడిచినంతలో బ్రహ్మలోకంలో మాయమై నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు భిక్షువులారా, అప్పుడు సాంపతి ఉత్తరా సంఘాన్ని ఒక భుజంపై సర్దుకొని నా వైపు చేతులు జోడించి నాతో ఇలా అన్నాడు. భగవాన్ బంతే, ధమ్మాన్ని బోధించుగాక. సుగతుడు ధమ్మాన్ని బోధించుగాక. కళ్ళలో తక్కువ దుమ్ము ఉన్నవారు ధమ్మం వినకపోతే నష్టపోతారు, ధమ్మాన్ని అర్థం చేసుకునేవారు ఉంటారు. రాజకుమార, సాంపతి ఇలా అన్న తర్వాత ఇంకా ఇలా అన్నాడు. ఇంతకుముందు మగధలో అశుద్ధ ధర్మం కల్మషిత్తులచే వ్యాపించింది. అమృత ద్వారాలను తెరవండి. నిర్మలుడైన బుద్ధుని ధమ్మాన్ని వారందరూ విందురుగాక. రాతి పర్వత శిఖరంపై నిలబడినవాడు నేలపైన ఉన్నవారిని చూచున్నట్లుగా, ఓ సుమేధ, ఓ సమంతా చెక్కు, ధమ్మమయ ప్రాసాదాన్ని అధిరోహించి శోకాన్ని తరించిన మీరు, శోకంతో జన్మ ముసలితనంతో ఉన్న జనాన్ని చూడండి. ఓ వీర, ఓ యుద్ధ విజేత, ఓ సార్ధవాహ, రుణం లేనివాడ, లోకంలో చరించు. భగవానుడు ధమ్మాన్ని బోధించుగాక. అర్థం చేసుకునేవారు ఉంటారు. అప్పుడు రాజకుమార, నేను సాంపతి విన్నపాన్ని తెలుసుకొని ప్రాణుల పట్ల కరుణతో బోధి నేత్రంతో లోకాన్ని చూశాను. రాజకుమార, నేను బుద్ధ నేత్రంతో లోకాన్ని చూడగా కన్నుల్లో తక్కువ దుమ్ము కలవారు, కన్నుల్లో ఎక్కువ దుమ్ము కలవారు, తీక్షణమైన ఇంద్రియాలు కలవారు, మృదువైన ఇంద్రియాలు కలవారు, మంచి లక్షణాలు కలవారు, చెడు లక్షణాలు కలవారు, సులభంగా తెలుసుకునేవారు, కష్టం మీద తెలుసుకునేవారు, పరలోక భయం, నిందా భయం ఉన్నవారు, కొందరు పరలోక భయం, నిందా భయం లేనివారు మరికొందరు కనిపించారు. కలువుల చెరువులో లేదా ఎర్ర తామర చెరువు, తెల్ల తామరల చెరువులో కొన్ని కలువలు లేదా ఎర్ర తామరలు లేదా తెల్ల తామరలు నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే మునిగి ఉంటాయి. కొన్ని కలువలు లేదా ఎర్ర తామరలు లేదా తెల్ల తామరలు నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి నీటికి సమానంగా లేచి ఉంటాయి. నీటిలో అంటే కొన్ని కలువలు లేదా ఎర్ర తామరలు లేదా తెల్ల తామరలు నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి నీటికి అంటకుండా నీటి నుండి పైకి లేచి ఉంటాయి. అదేవిధంగా నేను బుద్ధ నేత్రంతో లోకాన్ని చూసినప్పుడు
కన్నుల్లో తక్కువ దుమ్ము కలవారు, అంటే ఇంద్రియ సుఖాలు పొందాలని కోరికలు తక్కువగా ఉన్నవారు. కన్నుల్లో ఎక్కువ దుమ్ము ఉన్నవారు, ఇంకా తీక్షణమైన ఇంద్రియాలు కలవారు, మృదువైన ఇంద్రియాలు కలవారు, మంచి లక్షణాలు కలవారు, చెడు లక్షణాలు కలవారు, సులభంగా తెలుసుకునేవారు, కష్టం మీద తెలుసుకునేవారు, పరలోక భయం, నిందా భయం ఉన్నవారు కొందరు, పరలోక భయం, నిందా భయం లేనివారు మరికొందరు కనిపించారు. అప్పుడు నేను సహపతి బ్రహ్మతో ఇలా అన్నాను, వారి కోసం అమృత ద్వారాలు తెరవబడినాయి. చెవులున్నవారు విందురుగాక, శ్రద్ధ వహింతురుగాక. ఓ బ్రహ్మ, వృధా ప్రయాసాన్ని తలచి నేను ఉత్తమమైన ఈ ధర్మాన్ని వల్లదనుకున్నాను, అంటే చెప్పకూడదు అనుకున్నాను. అప్పుడు రాజకుమార, బృహస్పతి భగవానుని ధమ్మదేశనానికి అంగీకరించాడు అని నాకు నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి అక్కడే అదృశ్యమయ్యాడు. రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను మొదట ఈ ధర్మాన్ని ఎవరికి బోధించాలి, ఎవరు ఈ ధర్మాన్ని శీఘ్రంగా తెలుసుకోగలుగుతారు? అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆలార కలాముడు పండితుడు, మేధావి, చాలా కాలంగా కన్నుల్లో తక్కువ దుమ్ము కలవాడు. అతడికి బోధిస్తే తొందరగా నేర్చుకోగలుగుతాడు. కానీ అతడు వారం రోజుల క్రితమే చనిపోయాడని తెలుసుకుంటాడు. తర్వాత ఉద్దక రామపుత్రుడు గురించి తెలుసుకుంటాడు. అతడు ఇంతకు ముందు రోజే చనిపోయాడని తెలుసుకుంటాడు. ఇంకా తర్వాత ఎవరికి బోధిస్తే అర్థం చేసుకుంటారు అని అనుకున్నప్పుడు, నేను తీవ్రమైన కఠోరమైన తపస్సు చేస్తున్నప్పుడు పంచవర్గీయ భిక్షువులు ఉన్నారు. వారు నాకు ఎంతో సేవ చేశారు. వారికి గనక ఈ ధర్మాన్ని బోధించినట్లయితే గనక వాళ్ళు ధర్మాన్ని అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూస్తే వాళ్ళు వారణాసిలో ఇసిపట్టణ మిగదాయ వనంలో ఉన్నట్టుగా తెలుసుకున్నాను. అయితే రాజకుమార, గయకు బోధికి మధ్యలో త్రోవలో నన్ను ఒక ఉపక అనే ఆజీవకుడు చూశాడు. చూసి నాతో ఇట్లా అన్నాడు, మీ ఇంద్రియాలు ప్రసన్నంగా ఉన్నాయి, మీ గురువు ఎవరు అని అడిగితే, నాకు గురువు ఎవరూ లేరు, నేను స్వయంగా ఈ సంబోధిని పొందిన వాడను, బుద్ధుడను అని చెప్పాను. ఆ తర్వాత ఆ ఉపక ఆజీవకుడు ఆయుష్మాన్ కావచ్చును అని తల పంకించి పక్క త్రోవలో పట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజకుమార, నేను క్రమంగా నడుస్తూ వారణాసి ఇసిపట్టణాన్ని చేరుకున్నాను. చేరుకున్న తర్వాత పంచవర్గీయ భిక్షువులు వాళ్ళు నన్ను చూసి ఇలా అనుకున్నారు, శ్రమణ గౌతముడు వస్తున్నాడు, మనం ఎవరు అతనికి ఎదురుపోవద్దు, పాత్ర చీవరాలు తీసుకోవద్దు, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వద్దు, కావాలంటే ఒక ఆసనాన్ని వేద్దాము, వచ్చి కూర్చుంటే కూర్చుంటాడు. కానీ భగవానుడు వస్తూ ఉండగా వాళ్ళ మనసు మారిపోయింది ఆయన తేజస్సును చూసిన తర్వాత. అప్పుడు వాళ్ళు ఒకరేమో ఆయన పాత్ర చీవరాలను ఎదురు వచ్చి తీసుకున్నారు, ఇంకొకరేమో కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, ఆ తర్వాత కూర్చోవడానికి ఒక ఆసనాన్ని వేశారు. సో ఆ తర్వాత ఆయన ఈ పంచవర్గీయ భిక్షువులతో ఇలా చెప్తాడు, నేను ఇంతకు ముందు పొంది ఉండనటువంటి జ్ఞానాన్ని, ఉత్తర మనుష్య ధర్మాన్ని, అలమరియ జ్ఞాన దర్శనాన్ని పొందాను. అయితే వాళ్ళు ఇప్పుడు అంటారు, నువ్వు అప్పుడు దుష్కరమైన కఠినమైన తపస్సులు చేసినప్పుడే దాన్ని పొందలేదు, నువ్వు ఆహారాన్ని తీసుకున్నావు, శరీరాన్ని పుష్టిగా ఉంచావు, నువ్వు ఎలాగ పొందావు అంటే, అప్పుడు బుద్ధుడు అంటాడు, నేను ఇంతకుముందు ఎప్పుడైనా దీన్ని పొందాను అని చెప్పానా? లేదు అని వాళ్ళు సమాధానం చెప్తాడు. అయితే తథాగతుడు సంగ్రహపరుడు కాదు, ప్రయత్నాన్ని విరమించుకోలేదు, భోగజీవి కాదు. అప్పుడు తథాగతుడు, అర్హంతుడు, ఇంకా సమ్యక్ సంబుద్ధుడు శ్రద్ధగా వినండి అని వాళ్ళకి ధర్మాన్ని ఉపదేశిస్తాడనమాట. ఇలా వాళ్ళ ఐదుగురిని కూడా ఒప్పించగలుగుతాడు. వారిలో 3 భిక్షువులు భిక్షకు వెళ్ళి భిక్షను తీసుకొని వస్తే దాన్ని 6 తినేవాళ్ళు. ఇలా ఒకరోజు మొదట 2 ధర్మాన్ని ఉపదేశిస్తాడు, ఆ తర్వాత రోజు మిగిలిన 3 ధర్మాన్ని ఉపదేశిస్తారు. సో వాళ్ళు కూడా 1-2 రోజుల్లోనే అర్హంతులు అయిపోతారు. అయితే నీవేమంటావు రాజకుమార? ఒకడు ఇక్కడికి వచ్చి, బోధి రాజకుమారుడు ఏనుగెక్కి అంకుశాన్ని ఉపయోగించే విద్యలో నేర్పరి, నేను
అతని వద్ద ఏనుగెక్కి అంకుశాన్ని ఉపయోగించే విద్యను నేర్చుకుంటాను అంటాడనుకో. అతడు శ్రద్ధ గలవాడు నేర్చుకోగలిగినంతగా అతడు నేర్చుకోగలడు. అతడు ఆరోగ్యవంతుడు నేర్చుకోగలిగినంతగా నేర్చుకోగలడు. అతడు అశటుడు ఆ మాయావి నేర్చుకోగలిగినంత నేర్చుకోగలడు. అతడు శక్తితో ప్రయత్నించేవాడు నేర్చుకోగలిగినంతగా నేర్చుకోగలడు. అతడు ప్రజ్ఞావంతుడు నేర్చుకోగలిగినంతగా నేర్చుకోగలడు. నీవేమనుకుంటున్నావు రాజకుమార? వాడు నీ వద్ద ఏనుగెక్కి అంకుశాన్ని ఉపయోగించే విద్యను నేర్చుకోగలడా అని రాజకుమారుని అడుగుతాడు. పంతే, మీరు చెప్పిన వాటిలో ఒక లక్షణం ఉన్న అతడు నా వద్ద ఏనుగెక్కి అంకుశాన్ని ఉపయోగించే విద్యను నేర్చుకోగలడు. అంటే ఆ ఏనుగుని అదుపు చేసే విద్యను నేర్చుకోగలడు. ఇక 5 లక్షణాలు ఉంటే చెప్పేది ఏముంది? అదేవిధంగా రాజకుమార, ఈ 5 ప్రధానీయ అంగాలు ఏ 5? రాజకుమార, ఇక్కడ భిక్షువు శ్రద్ధ కలవాడు. అతడు ఆ భగవానుడు అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు, విద్యా ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నిటిని తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను నిగ్రహించే సారథి, బుద్ధ భగవానుడు అని తథాగతుని సంబోధిపై శ్రద్ధ కలిగి ఉంటాడు. రోగం లేకుండా, బాధ లేకుండా, అతి వేడి అతి శీతలం కాకుండా సమంగా ప్రయత్నానికి తట్టుకుని జీర్ణశక్తిని కలిగి ఉంటాడు. అశటునిగా కాకుండా అమాయుగా ఉంటాడు. భగవానుడితో కానీ, విఘ్నులతో కానీ, సబ్రహ్మచారులతో కానీ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు, నటన లేకుండా. అకుశల ధర్మాలను తొలగించడంలో, కుశల ధర్మాలను సంపాదించుకోవడంలో శక్తితో ప్రయత్నించే వానిగా ఉంటాడు. కుశల ధర్మ సంపాదనలో స్థిరంగా నిలిచిన వానిగా, దృఢ పరాక్రమిగా, కాడిని వదలని వానిగా ఉంటాడు. ప్రజ్ఞావంతుడై ఉంటాడు. ఉదయ వ్యయాలను సంబంధించిన సంపూర్ణ దుఃఖ నాశనానికి కొనిపోయే ఆర్య నిర్వేదిక ప్రజ్ఞను కలిగి ఉంటాడు. రాజకుమార, ఈ 5 ప్రధానీయ అంగాలు. రాజకుమార, ఈ 5 ప్రధానీయ అంగాలతో కూడిన భిక్షువు తథాగతుణ్ణి గురువుగా పొందితే 7 ఏండ్లలో దేనికోసం ఈ కుటుంబ పుత్రులు ఇళ్లను విడిచి అనగారికులుగా ప్రవర్తిస్తారో ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకుంటారు. ఈ 5 ప్రధానంగా చెప్పబడిన అంగాలతో కూడిన భిక్షువు తథాగతుని గురువుగా పొందితే 6 ఏండ్లలో, 5 ఏండ్లలో, 4 ఏండ్లలో, 3 సంవత్సరాల్లో, 2 సంవత్సరాల్లో, 1 సంవత్సరంలో అలా ఉండని రాజకుమార 7 నెలల్లో కూడా దాన్ని పొందవచ్చు. రాజకుమార, 7 నెలలు అలా ఉండని 7 రోజుల్లో కూడా పొందవచ్చు, లేదా 5 రోజుల్లో పొందవచ్చు, 4 రోజుల్లో కూడా పొందవచ్చు, 3 రోజుల్లో, ఒక రాత్రి పగల్లో కూడా దేనికోసం కుటుంబ పుత్రులు ఇళ్లను విడిచి అనగారికులుగా ప్రవర్తిస్తారు ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకుంటారు. రాజకుమార, ఒక రాత్రి పగలు అలా ఉండని ఈ 5 ప్రధానీయ అంగాలతో కూడిన భిక్షువు తథాగతుని గురువుగా పొంది సాయంత్రం ఆయన దగ్గర నుంచి ధర్మాన్ని విని ఉదయానికి ఆ ఫలితాన్ని పొందుతాడు. ఉదయం వింటే గనక సాయంత్రానికి ఫలితాన్ని పొందుతాడు. అలా అనగా బౌద్ధరాజు కుమారుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: అహో బుద్ధుడు, అహో ధర్మం యొక్క సువ్యాఖ్యానం సాయంత్రం చెప్తే ఉదయానికి ఫలితాన్ని పొందుతాడు. ఉదయం అనుశాసించబడితే సాయంత్రానికి విశేషాన్ని పొందుతాడు. అలా అనగా సంజికాపుత్ర మానవకుడు బోధిరాజ కుమారుడితో ఇలా అన్నాడు: మీరు అహో బుద్ధుడు, అహో ధమ్మం, అహో సంఘం, ధమ్మం యొక్క సువాఖ్యానం అన్నారు కనుక మీరు గౌతముల వారిని, ధమ్మాన్ని, భిక్షు సంఘాన్ని శరణు పొందండి.
సౌమ్య, సంజికాపుత్ర అలా అనవద్దు. సౌమ్య, సంజికాపుత్ర అలా అనవద్దు. నేను మా తల్లి ద్వారా విన్న విషయాన్ని చెప్తాను. సౌమ్య, సంజికాపుత్ర, ఒక సమయంలో భగవానుడు కోసంబిలో ఘోషితారామంలో ఉంటున్నాడు. అప్పుడు నేను మా తల్లి కడుపులో ఉన్నాను. అప్పుడు మా తల్లి భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చుంది. ఒక పక్కన కూర్చున్న మా తల్లి భగవానుడితో ఇట్లా అన్నది, బంతే, నా కడుపులో ఉన్నది మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా ఆ భగవానుని ధమ్మాన్ని, భగవానుని భిక్షు సంఘాన్ని శరణ పొందింది. భగవానుడు మీరు దాని నేటి నుండి ప్రాణులున్నంత వరకు శరణు పొందిన ఉపాసక లేకపోతే ఉపాసికగా గుర్తుంచుకుందురుగాక. సౌమ్య, సంజికాపుత్ర, ఒకసారి భగవానుడు ఇదే బగ్గ దేశంలో సుసుమారగిరిపై బేసకలావన ముగదాయ వనంలో ఉంటున్నాడు. అప్పుడు దాసి నన్ను చంకలో ఎత్తుకొని భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలబడింది. ఒక పక్కన నిలబడిన ఆ దాసి భగవానుడితో ఇట్లా అన్నది, బంతే, ఈ బోధి రాజకుమారుడు భగవానుని శరణు పొందాడు, ధర్మాన్ని శరణు పొందాడు, భిక్షు సంఘాన్ని కూడా. భగవానుడు అతన్ని నేటి నుండి ప్రాణాలున్నంత వరకు శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకొనుగాక. సౌమ్య, సంజికాపుత్ర, ఇదిగో నేను మూడవసారి బుద్ధుడిని శరణు పొందుతున్నాను, ధమ్మాన్ని ఇంకా భిక్షు సంఘాన్ని కూడా. నేటి నుండి భగవానుడు నన్ను నా ప్రాణాలున్నంత వరకు శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకొనుగాక. సో ఈ విధంగా బోధిరాజకుమారుడికి భగవానుడు ధమ్మాన్ని ఉపదేశించాడు. అంటే సుఖం వల్ల రాదు, దుఃఖం వల్లే సుఖం వస్తుంది అనే అభిప్రాయాన్ని భగవానుడు తీసేశాడు. కఠినమైన తపస్సుల వల్ల చిత్తంలో ఎటువంటి మార్పులు కలగవు. శరీరాన్ని కష్టించడం వలన ఎటువంటి మార్పులు రావు. ఇంకా ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టకుండా, కామాలను వదిలిపెట్టకుండా ఈ ఫలితాలను పొందటం చాలా కష్టమైందని మనకి ఒక ఉపమానంతో చెప్పబడింది. సో ఈ విధంగా బోధి రాజకుమారుడు కూడా ధర్మాన్ని విని సంతోషించాడు. సో ఏది ఏమైనా కానీ ఈ ధర్మ మార్గం నుంచి పక్కకు వెళ్లకుండా చూసుకోవాలి. ఏదైతే సత్యంగా ఉందో దాన్ని స్వీకరించాలి. అనుభూతిపూర్వకంగా తెలుసుకున్న దాన్ని ఒప్పుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇంతటితోటి బోధి రాజకుమార సూక్తం అయిపోయింది.